కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క ప్రేమలో మొదటి క్రిస్మస్ ఎక్కడ జరిగింది? మొట్టమొదటి క్రిస్మస్ ఎక్కడ జరిగింది అమ్మా? బైబిల్లో ఇదే. మొట్టమొదటి క్రిస్మస్ బెత్లెహేంలో జరగలేదు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అండి అసలు? ఎవరు చేశారు క్రిస్మస్? వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ నాన్న చేసుకున్నారా? మరి ఎలా చెప్పావు ఆ పేరు నువ్వు? మొట్టమొదటి క్రిస్మస్ దేవదూతలు చేశారు. దేవదూతలు వచ్చి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం, ఎవరు చెప్పారు ఇది? ఆకాశంలో నక్షత్రము ద్వారా ఫస్ట్ క్రిస్మస్ జరిగింది. నక్షత్రం ద్వారా ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది. అలాగే ఫస్ట్ క్రిస్మస్సే చేసుకున్న వాళ్ళు ఎవరంటే గొల్లలు. ఇంకా రాల వీళ్ళు జ్ఞానులు రాల. ఇంకా ఫస్ట్ వెళ్ళింది గొల్లలు. వెళ్ళి గొల్లలకి సువర్తమానం చెప్పింది ఎవరు? దూత వచ్చి గొల్లకి అనౌన్స్మెంట్ చేసింది. ఏమనంటే, మీ కొరకు రక్షకుడు పుట్టాడు, అతను ఇలాగ పొత్తిగుడ్డల్లో మరి పశువుల పాకలో పడుకొని ఉంటాడు. అంటే మనకి రికగ్నైజేషన్ అనేది చెప్పింది. మీరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కో లేకపోతే కళ్ళ ఆసుపత్రికో మీరు వెళ్ళారనుకోండి, లేబర్ వార్డు ఉంటుంది. లేబర్ వార్డులో కనీసం ఒక 20 మంది 30 మంది ఉంటారు. ఎవరు? గర్భవతులు, అంటే డెలివరీకి వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ ఒకవేళ పుట్టుంటారు. మీరు అక్కడే ఉంటారు, మీ అమ్మాయికి పుట్టి ఉండకపోవచ్చు. అప్పటికి కొంతమంది పిల్లలు డెలివరీ చేసి తీసుకొస్తూ ఉంటారు బెడ్ల మీదకి. తెస్తూ ఉన్నప్పుడు ఎవరినన్నా నువ్వు చూసి, వీడు రాజు అవుతాడు, వీడు మంత్రి అవుతాడు, వీడు కలెక్టర్ అవుతాడు, వీడు మేయర్ అవుతాడు, వీడు యుద్ధ సైనికుడు అవుతాడు, వీడు ఎలాగ అవుతాడని ఎవరినైనా చెప్పగలవా? చెప్పలేవా? మరి ఈయనెట్లా చెప్పారు? యేసు ప్రభు వారిని రక్షకుడు అని ఎలా చెప్పారు? ఆకాశం నుండి దూతలు చెప్పారు. ఆకాశంలో ఉన్న నక్షత్రం చెప్పింది, నడిపించింది. ప్రియులారా, మరి 9వ వచనం చదవండి. 9, 10 వచనాలు కూడా 2వ అధ్యాయం. చూసారా? ఎవరు నడిపించారు? రక్షకుడి దగ్గరికి నడిపించింది ఎవరు అంటే నక్షత్రం. నక్షత్రం ఎక్కడుంటుంది అంటే ఆకాశంలో. నక్షత్రాన్ని సృజించింది ఎవరంటే దేవుడు. అర్థమవుతుందండి మీకు? మంచిది. దేవుని యొక్క ఆ ప్రేమలో మొదటి క్రిస్మస్ ప్లేస్ ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా బెత్లెహేం. ప్లేస్ మాత్రం బెత్లెహేం. ఎందుకంటే దూత చెప్పింది కూడా అక్కడికే వెళ్ళమని చెప్పడం జరిగింది. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దేవుని ప్రేమించిన పిల్లరా, ప్లేస్ బెత్లెహేం అనేటువంటి ప్లేస్లో ఆయన పుడతాడని మీకా గ్రంథం 5:2లో వ్రాయబడింది. అలాగే ప్రభువారు పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన చూసి రమ్మని గొల్లలకి సువర్తమానం పంపించింది దేవుడితే. ప్రియులరా, ఆలోచించి మొదటి క్రిస్మస్ అనౌన్స్మెంట్ చేసింది ఎవరు అంటే గబ్రియల్ చెప్పాడు అనమాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనపడుతూ ఉంది. 2వ అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది దూత.
దూత తెలియజేసింది సువర్తమానంలో ఏంటి జరగబోతుందనేది విషయాన్ని చెప్పినటువంటి మొట్టమొదటిది అన్నమాట ఇది. అలాగే మొదటి క్రిస్మస్లో మరి పాడిన పాటలు ఎవరు పాడారు? పాటలు కూడా దూతలే పాడాయి. 2వ అధ్యాయము 13-14 వచ్చిన లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచ్చిన స్థలములలో చూసారా? ఫస్ట్ సాంగ్ క్వైర్ సాంగ్ లేదా ఆకాశం అంటే మొత్తం ప్రతిధ్వనిస్తుంది. సాంగ్ పాడింది కూడా పరలోకపు సైన్య సమూహం. అలాగే మెసేజ్ ఇచ్చింది కూడా దూతలే. 2వ అధ్యాయం 10-14 వచ్చిన దాకా మీకు ఆ విషయాలన్నీ కనపడ్డాయి, ఇందాక చదివారు. అలాగే ఫస్ట్ ఆఫరింగ్ అంటే ఫస్ట్ కానుకలు ఎవరిచ్చారు? క్రిస్మస్ కానుకలు ఎవరిచ్చారు? ఫస్ట్ క్రిస్మస్ కానుకలు జ్ఞానులు ఇచ్చారు. తొందరపడద్దండి, తొందరపడితే వాక్యం తప్పొచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ కానుకలు క్రిస్మస్కి ఇచ్చింది ఎవరే అంటే జ్ఞానులు ఇచ్చారు. మనందరికీ తెలుసు ఆ విషయము. 2వ అధ్యాయము మత్తయి సువార్త 10-11 వచ్చినారు. ఆయన బంగారము అలాగే సాంబ్రాణి బోళము 3 కానుకలు తీసుకొచ్చారు. మంచిది, చదవండి. 2వ అధ్యాయం 10-11 ఫస్ట్ ఆఫరింగ్ దేవుడికి కానుకలు ఇచ్చింది అది. ఎప్పుడన్నా ఇచ్చారా? అనిపించింది ఎప్పుడన్నా? కొంచెం బంగారం నాకు అనిపించింది, తీసేసి ఇచ్చేసేవాడు. ఒకరోజు వాక్యం ఏంటంటే సంఘంలో, అంటే నేను సంఘం కట్టక ముందు విన్నప్పుడు ఇలాగ సమర్పించారు అని ఈ వాక్యం విన్నప్పుడు మా మిస్సెస్కి కూడా తెలియదు. అప్పుడు ఉంగరం పెట్టుకునేవాడు అండి. ఆ ఉంగరం ఇచ్చేసేసి, అది ఎంత ఉండదో తెలియదు నాకు, ఇచ్చేసి ఇంకా నా దగ్గర ఏం లేవు. అప్పటి నుంచి నేను ఉంగరం పెట్టుకోవాలి ఇంతవరకు. కానుకలు సమర్పించారు వాళ్ళు జ్ఞానులు, కాబట్టి నేను కూడా జ్ఞానవంతుని అవ్వాలంటే కానుక ఇవ్వాలి అని అనిపించింది. నిజంగా నా జ్ఞానం ఇచ్చాడు దేవుడు నాకు, ఈరోజు మీ ముందు నిలబెట్టాడు. దేవుడికి ఇచ్చిన దానికి దేనికి కూడా మనకి రెస్పాన్స్ రాకుండా ఉండదండి, తప్పనిసరిగా జవాబు వస్తుంది దేవుని యొక్క ప్రేమలో. ఎవరైనా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 43:3. ఎవరైనా 2 మాటలు ఉన్నాయి. మొట్టమొదటిది దేవుడని నేనే, రెండవది రక్షించువాడని నేనే. ఎవరైనా యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ప్రేమలో. ప్రియులరా, రక్షణ అనేది ఎవరి దగ్గర దొరుకుద్ది అంటే ఆయన దగ్గరే దొరుకుద్ది. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు చెప్తున్నటువంటి మాట, లేదా యోనా మాట్లాడుతున్న మాట. రక్షణ ఎవరి దగ్గర వస్తుందంటే ఆయన దగ్గర వస్తుంది. రక్షకుడు ఎవరంటే నేనే అని ప్రభువారు చెప్పిన మాట మనకి అర్థమవుతుంది. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 42వ వచనం చూడండి. 4వ అధ్యాయం 42వ వచనం. ఎవరంటే ఈయన? ఎవరైనా లోకానికే రక్షకుడు, ఇజ్రాయెలే కాదు మొత్తం ప్రపంచానికే రక్షకుడైన. హల్లెలూయా. 12వ అధ్యాయం 47వ వచనం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. కాబట్టి దేవునికి వచ్చాడు దేవుడు. దూతలు ఏం చెప్పాయి? రక్షకుడు
మీ కొరకు పుట్టాను. నేను ఎందుకు వచ్చాను నేను ఆయన చెబుతున్నాడు, రక్షించడానికే వచ్చానని ప్రభువారు కూడా పెద్ద అయిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో ఏ నామములో రక్షణ దొరుకుతుందో రాశాడు. ఈ నామములో, ఏ నామం అండి? ఈ నామములోనే మనము రక్షణ పొందవాలి. 4:17 చదవ త్వరగా. ఎందుకని? రక్షణ వచ్చేస్తుంది. యేసు నామములో రక్షణ వస్తుంది కాబట్టి ఆ నామం పేరట నువ్వు ప్రకటించడానికి వీల్లేదు. ఎందుకు స్వార్థ చేస్తాము? ఆయన నామంలో రక్షణ వస్తుంది. మీకు ఎరగని వారు ఎరుగుతారు, ఎరిగిన వారు ఫలిస్తారు, ఫలించిన వారు దేవుడి రాజ్యంలో ప్రకాశిస్తారు. దేవుని యొక్క ప్రేమలో 1 తిమోతి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం 4:10. అలాగే 16వ వచనం కూడా చూడండి. కాబట్టి మనము దేవుడి యొక్క వాక్యం చెప్పేటప్పుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడకూడదు, చెప్పకూడదు. అది కోపం రేపిస్తుంది అన్నమాట. తప్పు చెప్తా ఉంటే మాస్టర్గా నాకు కోపం వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చి అప్పచెప్తుంటే, తప్పు చెప్తుంటే కోపం వచ్చేస్తుంది. కాబట్టి సరిగా వచ్చిందా లేదా చెక్ చేసుకోకుండా మనము ప్రయాణం అయితే ఇంటికి అక్కడ మర్చిపోయి ఇచ్చిందంట, తాళం ఎక్కడ పెట్టిందంట, మర్చిపోయి ఇచ్చిందంట. అది ఎక్కడ పెట్టిందో తెలియదు, ఊరు వెళ్ళిపోయింది ఆల్రెడీ. అప్పుడు గుర్తొచ్చింది, వాళ్ళ ఆయన అడుగుతున్నాడు తాళం ఎక్కడ పెట్టామని. అయితే అప్పుడు గుర్తొచ్చింది నాకు తాళం సంగతి. సరే ఏమైంది, అతనికి తెలియలేదు, వెతుకుతున్నాడు. సరే ఇక లాభం లేదనుకొని మళ్ళీ బెడ సర్దుకొని మళ్ళీ భార్య గారు వచ్చేసారు. ఇక్కడికి భార్య గారు వచ్చి ఆలోచన చేస్తామని దొరకలా. భర్త గారికి ఒక ఆలోచన వచ్చింది, ఏమన్నా మర్చిపోయా కారణం నన్ను బ్యాగ్లో వేసుకొని పోయావేమో చూడదు అంటే, అప్పుడు బ్యాగ్ తీస్తే బ్యాగ్లో ఉంది అంటే ఎక్కడికి వెళ్ళింది, బ్యాగ్లో వేసుకొని అమ్మగారు తాళం తీసుకొని వాళ్ళు ఊరు వెళ్ళిపోయింది. మర్చిపోతే జరిగేటువంటి సందర్భాలు, మతిమరుపు ఎక్కువ ఉంటే జరిగే నష్టాలు కదా. డాక్టర్ గారు కూడా మర్చిపోయి పేషెంట్ని ఏం చేస్తాడంట, చంపేస్తాడు. మర్చిపోతాడు, చనిపోతాడు. చనిపోయినప్పుడు వచ్చి సింపుల్గా అంట ఆపరేషన్ నాట్ సక్సెస్ అన్నమాట. ఏం చేస్తాం మనం? వాడు చేసిన తప్పేంటో మనకు తెలియదు. పేషెంట్ని చచ్చిపోతాడు, చనిపోయిన తర్వాత వాడు సింపుల్గా చెప్పే మాట అన్నమాట, సక్సెస్ అవ్వలేదు. ఒక్కోసారి అలా ఫెయిల్ అవుతాయేమ్మా అంటాడు. మళ్ళీ డాక్టర్ని ఏమన్నా అంటామా? ఏమన్నా. ఎందుకనే మనము మంచివాళ్ళమే, కానీ ఆన్సర్ సరిగ్గా చెప్పగలుగుతావా? మంచిదేనండి, కానీ ఆన్సర్ చెప్పట్లేదు. ఏం చేస్తాం ఇక? అంతే ఉంటుంది దేవుని యొక్క ప్రేమలో. ఆయన నామంలో రక్షణ, సర్వజనులకు రక్షణ. నువ్వు రక్షించబడ్డావా లేదా? రక్షణ పొందాలంటే ముందుగా ఏం చేయాలి? మార్క్స్ వార్త 16:16 ప్రకారం వాక్యమును నమ్మి దేవుడి దగ్గర రక్షణ పొందాలి. యేసు నామంలో రక్షణ ఇవ్వాలి అని బైబిల్ సెలవిస్తాం. 16:16 చదివి మిగిద్దాం. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షించబడును. ఎవరు రక్షణ పొందుతారు? నమ్మి బాప్తిజం. రెండు ఉన్నాయి, నమ్మాలి, అంతేగాని రా నీకు కూడా ముంచుతారా? నిన్ను ముంచితే రాదు. ప్రార్థన లేకుండా బాప్తిజాలు చాలా ఎక్కువైపోయాయి, పెళ్లి బాప్తిజాలు చాలా ఉన్నాయి కదా. అస్సలు దేవుడికి లొంగనే లొంగడు. పాస్టర్ గారు అప్పుడు చెప్పినప్పుడు పెళ్ళికి మాత్రమే లొంగుతాడు, మిగతాడప్పుడు ఏమి మరి లొంగడు. చర్చికి రాడు, ప్రార్థన చేసుకోడు, బైబిల్ ఉండదు. ఏమంటే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉందా? ఉండదు. బైబిల్ చదువుతారా? చదవరు. ప్రార్థన చేస్తారా?
చెయ్యరు. వాక్యం ఏమన్నా రాసుకుంటారా? రాసుకోరు. వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని గురించి నీకేమన్నా కష్టం కానీ, మనసు కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ కలిగినాయా? ఉండవు. ఏం రాయం మనం? కొంటాం బైబిల్, కొంతమంది కొనుక్కుంటారు కానీ ఎక్కడేసి ఉంటాం అంతే. దాని మీద డేట్ వేసి కూర్చో. ఎప్పుడు కొన్నావు బైబిల్లో? డేట్ వేసి కూర్చో. 10 ఏళ్ళైనా కూడా బైబిల్ బాగుందంట, కొత్తగా చూసారని అది బాగుందంట. అంటే అర్థం ఏంటి? చదవట్లేదని అర్థం. అంతే కదండి. గుడ్డను కట్ చేయకుండా మనకు కావలసిన సైజు తయారవుద్దా? అలాగే పెట్టి కూర్చున్నాం అనుకో, తొడుకోవడానికి వీలవుద్దా? గుడ్డను కొనుక్కొచ్చావు, మంచి గుడ్డే, కుట్టకుండా ఉంటే అమ్మో దాని మీద నేను కత్తెర పెట్టను, దాని మీద నేను కుట్టు వెయ్యను అని అంటే నీకు వస్త్రం తయారవుతుందా? అంతేగాని బైబిల్ మాటి విదిరిస్తే పాడైపోతుంది, అది అలాగే ఉండాలి అంటే ఏంటి పరిస్థితి? నీ ఉద్దేశం ఏంటంటే దాన్ని చదవాలనే మనసు నీకు లేదు, దాన్ని తెరవాలనే మనసు నీకు లేదు. ఎప్పుడు జోకాబి రామాయణమే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. ఈరోజు నేను బైబిల్ చదివానా లేదా అని రాత్రిపూట పడుకోబోయే ముందు నువ్వు అనుకోవాలి. లేదా అప్పుడన్నా కనీసం 1-2 అధ్యాయాలు చదవాలి. నువ్వు ఒక 5 నిమిషాలను ప్రార్థన చేసుకోగలగాలి, ఎంత నీరసం ఉన్నా. కానీ అది లేదే నీకు. నేను ప్రార్థన చేసుకోకుండా పడలికతో అట్లా పడుకుంటే మా మిస్సెస్ అప్పుడప్పుడు ఏంటి నిద్రపోతున్నట్టున్నారు, కుర్చీలో కూర్చొని పడుకోరాదా అంటది. అప్పుడు గుర్తొస్తుంది, నేను ఇంకా ప్రార్థన చేయలేదు కదా. ఎందుకు నిద్ర వచ్చింది నాకు? కుర్చీలో కూర్చోనగానే నిద్ర వచ్చింది కాబట్టి నేను ప్రార్థన చేయలేదు. మా ఆవిడ ద్వారా నాకు హెచ్చరిక చేశాడు. వెంటనే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఇంకప్పుడు మంచం ఎక్కేవాడు. ఇప్పుడు కూడా అట్లాగే చేస్తాను. ఒక్కోసారి వాళ్ళు నిద్ర వచ్చేస్తుంది. దేవుని యొక్క ప్రేమలో భయం అనేది నీకు ఉందా? ప్రార్థన చేయకుండా నేను పడుకుంటున్నాను, ప్రార్థన లేకుండా నేను లేస్తున్నాను, ప్రార్థన లేకుండా నేను తిరుగుతున్నాను అనేటువంటి భయం నీకుంటే నువ్వు తప్పనిసరిగా రక్షణలో ఉన్నట్టు. లేదు అంటే రక్షణ లేనట్టు. ఏది ఉందో తెలుసుకో. కానీ నీ కొరకు మాత్రం రక్షకుడు లోకంలోనికి వచ్చాడని నమ్ము. మొదటి నుంచి ప్రార్థన చేసుకో.